హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ 8. మన్నించు ఓ ప్రేమ. తన వైపే తినేసేలా చూస్తున్న మహిని చూసి పడుతున్న చెమటల్ని పైట చెంగుతో తుడుచుకుంటూ అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది మను. ఏమైంది మహి, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది అవి. ఎవడు వాడు, ఏంటి అంతసేపు మీటింగ్లు అని అడిగాడు మహి. ఓహ్, తమరికి జెల్సీ వచ్చిందా? నువ్వేం టెన్షన్ పడకు, అతను మన పక్క ఫ్లాట్లో ఉంటాడు, పేరు నిఖిల్, చాలా మంచి అబ్బాయి అని చెప్పింది అవి. ఓహో అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేసి వీడికి మనుతో అంత ఫ్రెండ్షిప్ ఏంటో అని అనుకున్నాడు మనసులో. లోపల కూర్చున్న తర్వాత కూడా మను నర్వస్గా ఉండడం చూసి, మను, ఆర్ యు రియల్లీ ఓకే అని అడిగాడు నిఖిల్. హా నిఖిల్, ఐఎమ్ ఫైన్. అవును, ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది మను. అమ్మాయి ఎవరు? అవనిక, తను మా పక్క ఫ్లాట్లో ఉంటుంది, మోడలింగ్ చేస్తుంది, చాలా మంచి అమ్మాయి, ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అన్నాడు నిఖిల్. ఓహో అని అంది మను పేలగా నవ్వుతూ. హే, వచ్చేసారా? సారీ నాకు లేట్ అయింది అంటూ చైర్ లాక్కొని కూర్చుంది శృతి. ఇప్పటికైనా వచ్చి మమ్మల్ని బ్రతికించావు, కానీ ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు తల్లి, లేదంటే నాకు మంచి నీళ్ళు కూడా పొయ్యేలా లేవు అన్నాడు నిఖిల్. హాయ్ యార్, చెప్తాను, అందుకేగా వచ్చింది. అది సరే, నువ్వేంటి అలా ఉన్నావు అని అడిగింది శృతి. ఏం లేదు కానీ నువ్వు విషయం చెప్పు అని అంది మను తను బాధని కవర్ చేసుకుంటూ. వస్తున్నా ఆ విషయానికే వస్తున్నా మను, నేను నీ దగ్గర ఒక విషయం దాచాని అని అంది శృతి కొంచెం సిగ్గుపడుతూ. ఏం దాచావే రాక్షసి, పిచ్చిదానిలాగా నేనేమో అన్నీ నీకు చెప్తాను, నువ్వేమో నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా అని అడిగింది మను. అబ్బా, ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకుంటూనే కొంచెం సిగ్గు బిడియం అడ్డుపడి చెప్పలేకపోయానే అని అంది శృతి. ఓ గాడ్, ఎప్పటికైనా సిగ్గు లేకుండా అని ఆగిపోయి ఇద్దరి వైపు చూసి, ఇద్దరూ తన వైపు కోపంగా చూడడం చూసి, ఐ మీన్ సిగ్గు పడకుండా త్వరగా విషయం చెప్పమ్మా అన్నాడు నిఖిల్. ఓకే మను, నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను అని అంది శృతి. వాట్? ఇదెప్పటి నుంచి? ఎవరతను అని అడిగింది మను. హా, ఎవరతను అని అడిగాడు నిఖిల్ చాలా ఆతృతగా చూస్తూ. అతను డాక్టర్, పేరు అంటూ ఉండగానే ఒక అతను వీళ్ళ వైపు మ్యాన్లీగా నడుచుకుంటూ వచ్చి, హాయ్ సారీ కొంచెం లేట్ అయింది అన్నాడు శృతి వైపు చూసి నవ్వుతూ. ఇట్స్ ఓకే వినయ్ అని అంటూ. మను, నిఖిల్, ఇతను వినయ్, ఇప్పుడు చెప్పాను కదా డాక్టర్ అని చెబుతూ ఉండగానే, రే నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావురా అని అడిగింది మను. అప్పటికే మనుని చూసి షాక్లో ఉన్న వినయ్ మను మాటలు విని, హే నువ్వేంటే ఇక్కడ అని అడిగాడు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంది మను. ఓయ్, మీకు ముందే పరిచయం ఉందా అని అడిగింది శృతి ఆశ్చర్యంగా చూస్తూ. వీడు మావయ్య కొడుకు, అంతేకాదే వీడికి నేనంటే బోలెడు లవ్ కూడా, నేను ఇంటర్లో ఉండగానే లవ్ లెటర్లు రాసేవాడు అని చెప్పింది మను. ఆ మాట వినగానే శృతి మొహం వాడిపోయింది. నిఖిల్కి మాత్రం నవ్వు ఆగడం లేదు. హే నువ్వేంటే నా కొంప ముంచేలా ఉన్నావు, అదెప్పుడో చిన్నప్పుడు విషయం కదా, నువ్వు నా చెంప పగలగొట్టావు, ఆ మ్యాటర్ అక్కడితో సెటిల్ అయిపోయింది కదా అని అన్నాడు వినయ్. ఓహో, అయితే అన్నీ బాగానే గుర్తున్నాయన్నమాట. అదే అసలు విషయం. రేపెప్పుడన్నా నీకు వేరేలా తెలిస్తే మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు కదా, అందుకే చెప్పాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే, ఇలాంటి అపార్థాలు పొరపాట్ల వల్ల నిన్ను దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నా వల్ల కాదు కూడా అని అంది మను. హే, నేను నిన్ను అపార్థం చేసుకోవడమా? అది కలలో కూడా జరగదే. కానీ మీరు చెప్పండి సార్, ఇప్పుడు కూడా మీకు తొలి ప్రేమ తలపులు ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడిగింది శృతి వినయ్ వైపు అదో రకంగా చూస్తూ. నో వే బేబీ,
ఆ గెయ్యాలి దానితో పెట్టుకొని రోజు తన్నులు ఎవడు తింటాడు? నాకంత ముచ్చటేం లేదు కానీ నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడు వినయ్. హహహ, మీకు ఇంకా ఛాన్స్ లేదులే బ్రదర్, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అన్నాడు నిఖిల్ నవ్వుతూ. అప్పుడు మను వైపు ఆరాగా చూసి మెడలో నల్ల పూసలు, మంగళసూత్రాలు, నుదుటిన సింధూరం చూసి, ఓ ఎవరా దురదృష్టవంతుడు, నీతో రాలేదా అని అడిగాడు వినయ్ నవ్వుతూ. దానితో శృతి మను ఇద్దరు వినయ్ని వాయించారు. అయినా వీడెక్కడ తగిలాడాడే నీకు అని అడిగింది మను. అదే నీ పెళ్ళప్పుడు మా అమ్మకు బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా, ఈ మహానుభావుడు అక్కడ డాక్టర్గా చేస్తున్నాడు, అప్పుడు పరిచయం అయ్యాడు అని చెప్పింది శృతి. దేవుడా, ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వీడు దొరికాడన్నమాట, సరిపోయారులే అని అంది మను. హహహ, ఏదో అలా కలిసి వచ్చిందిలే కానీ రేపు మా హాస్పిటల్ ఓపెనింగ్కి దెయ్యం నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి అంటూ ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు వినయ్. నువ్వు సొంతంగా ఓపెన్ చేస్తున్నావా అని అడిగింది మను. హా, నేను నా ఫ్రెండ్ జశ్వంత్ ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తున్నాం అని అన్నాడు వినయ్. వావ్, కంగ్రాట్స్ రా అని అంది మను చేయిస్తూ. ఓయ్, ఇప్పుడు చెయ్యి ఇచ్చి రేపు ఎత్తేస్తే ఊరుకోను అన్నాడు వినయ్. వస్తానులేరా, నీకోసం కాకపోయినా శృతి కోసమైనా రాక తప్పదుగా అని అంది మను. నీ రాక్షసి అంటూ మీరు కూడా తప్పకుండా రావాలి బ్రదర్ అంటూ నిఖిల్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు వినయ్. తప్పకుండా వస్తాను బ్రదర్, కంగ్రాట్స్ అన్నాడు నిఖిల్. థ్యాంక్ యూ బ్రదర్ అని మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ లంచ్ చేసేసారు. అది సరే, నువ్వు యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావురా అని అంది మను. నేను వచ్చి 1 year అవుతుంది అన్నాడు వినయ్. అవునా, నాతో ఎవరూ అనలేదు అని అంది మను. నువ్వు బిజీ లేడీవి కదా, అందుకే మర్చిపోయి ఉంటారులే అని అన్నాడు వినయ్ నవ్వుతూ. నీ వెటకారాలకేం తగ్గేది లేదు అని అంటూ శృతి సంతోషం చూసి వినయ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తన బాధ కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఇంకా నేను బయలుదేరుతాను, టైం అప్పుడే 4.